నమస్కారం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. ఈరోజు మనం ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి ఎగ్జామ్లో పదే పదే వచ్చే టాపిక్స్ని చాలా సింపుల్గా టు ది పాయింట్గా చూడబోతున్నాం. టైం వేస్ట్ లేకుండా ప్రిలిమ్స్లో డైరెక్ట్గా మార్కులు తెచ్చిపెట్టే అసలైన ఫ్యాక్ట్స్ని, హై యీల్డ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సరే, ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. డిఫెన్స్ కాంపెండియం బ్లూప్రింట్. 2. హై యీల్డ్ క్షిపణి వ్యవస్థలు. 3. వాయు మరియు నౌకాదళ ప్లాట్ఫామ్లు. 4. డ్రోన్లు, ఆర్టిలరీ మరియు ఫ్యూచర్ ప్రాజెక్టులు. ఇక ఫైనల్గా ది అల్టిమేట్ రివిజన్ స్ట్రాటజీ. రైట్, సెక్షన్ 1 చూద్దాం. డిఫెన్స్ కాంపెండియం బ్లూప్రింట్. అసలు ఈ మాస్టర్ లిస్ట్ మనకు ఎందుకు అంత ఇంపార్టెంట్? సింపుల్ అండి. అనవసరమైన ఇన్ఫర్మేషన్ లేదు, ఒకే పాయింట్ రిపీట్ అవ్వదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్కు ఎగ్జాక్ట్గా ఏం కావాలో అదే. మీరెక్కడో వందల కొద్ది పేజీలు చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి చదివితే మార్కులొస్తాయో అవే ఇక్కడ ఫిల్టర్ చేసి పెట్టాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక్క లిస్టులోనే మనం స్టాటిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్, ఇంకా ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఆ ట్రాప్ ఏరియాలను కూడా కవర్ చేస్తున్నాం. సో అనవసరమైన డీటెయిల్స్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా అసలు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సెక్షన్ 2 హై యీల్డ్ క్షిపణి వ్యవస్థలు. మన సిలబస్లో అత్యంత స్కోరింగ్ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇదే. ఇక్కడ మనం బ్యాలిస్టిక్ అలాగే క్రూయిజ్ క్షిపణులను వాటి రేంజ్ని బట్టి ఎలా డివైడ్ చేశామో చూడొచ్చు. ఇది చాలా క్రూషియల్. అగ్ని 5 చూడండి. ఇది ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి, అంటే ఇంట్రోకాంటినెంటల్. అదే బ్రహ్మోస్ విషయానికొస్తే అది సౌండ్ కంటే స్పీడ్గా వెళ్లే సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి. నిర్భయ్ ఏమో సబ్సానిక్. ఇక సముద్ర గర్భంలో జలాంతర్గాముల నుంచి ప్రయోగించే K-15 సాగరిక లాంటివి ఎస్ఎల్బిఎం కేటగిరీ కిందకొస్తాయి. ఇలా రేంజు, టైపు బట్టి కేటగరైజ్ చేసి చదివితే మైండ్లో పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. ఇక ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఎగ్జామ్లో ట్రాప్స్ పడేది ఇక్కడే. అస్త్రక్షిపణిని చూడండి. ఇది బియాండ్ విజువల్ రేంజ్, బీవీఆర్ అంటే కంటికి కనిపించని దూరంలో ఉన్న టార్గెట్స్ని హిట్ చేస్తుంది. నాగ్, హెలినాలు యాంటీ ట్యాంక్ మిసైల్స్. అందులో హెలినా అనేది హెలికాప్టర్ నుండి లాంచ్ చేసేది. అలాగే ఆకాష్, బరాకేట్ ఇవి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, శామ్. ఈ చిన్న చిన్న తేడాలు పట్టుకుంటే చాలు, ఆప్షన్స్ని చాలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్దాం. వాయు, నౌకాదళ ప్లాట్ఫామ్లు. మన ఆకాశాన్ని, సముద్రాలను కంటికి రెప్పలా కాపాడే అసలైన ప్లాట్ఫామ్లు ఇవి. వాయుసేన బలాన్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫైటర్ విమానాలు, హెలికాప్టర్స్, ట్రాన్స్పోర్ట్ ఇలా డివైడ్ చేశాం. తేజస్, రాఫేల్ అనగానే మనకు 4.5 జనరేషన్ ఫైటర్స్ అని స్ట్రైక్ అవ్వాలి. ఇక హెలికాప్టర్స్లో అపాచీ అటాక్ హెలికాప్టర్ అయితే చినూక్ మరియు గ్లోబ్ మాస్టర్ అనేది భారీ బరువులు మోసుకెళ్లే స్ట్రాటజిక్ ఎయిర్లిఫ్ట్ వెహికల్స్. దేని రోల్ ఏంటి అనేది బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక నేవీ విషయానికొస్తే ఇక్కడ మనం ఏది మన సొంతంగా తయారు చేశాం, ఏది దిగుమతి చేసుకున్నామనేది గమనించాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన తొలి పూర్తి స్వదేశీ విమానవాహక నౌక. ఇది మన గర్వకారణం. అలాగే ఐఎన్ఎస్ అరిహంత్ అనేది అణుశక్తితో నడిచే జలాంతర్గామి. కానీ స్కార్పిన్ క్లాస్ సబ్మరీన్స్ అలా కాదు, అవి డీజిల్ ఎలక్ట్రిక్తో నడుస్తాయి. సరిగ్గా ఈ డిఫరెన్సెస్ పైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయి, కాబట్టి వీటిని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెక్షన్ 4 డ్రోన్లు, ఆర్టిలరీ మరియు ఫ్యూచర్ ప్రాజెక్టులు చూద్దాం. ఇవి మన రక్షణ రంగానికి సపోర్ట్ ఇచ్చే కీలకమైన టెక్నాలజీస్. ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ని, ఆర్టిలరీని పక్కపక్కన పెట్టి కంపేర్ చేద్దాం. S-400 ట్రియంఫ్ అనేది సుదూర లక్ష్యాలను ఛేదించే లాంగ్ రేంజ్ సిస్టమ్ అయితే ఐరన్ డోమ్ అనేది షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్. ఆర్టిలరీలో చూస్తే మన సొంత టెక్నాలజీతో చేసిన హోవిట్సర్ ధనుష్. అదే M777 అయితే అతి తేలికైన అల్ట్రాలైట్ గన్. ఇలా గ్రూప్ చేసి చదివితే ఆన్సర్ని చాలా ఫాస్ట్గా రీకలెక్ట్ చేసుకోవచ్చు. సర్వేలెన్స్ కోసం వాడే డ్రోన్స్లో హెరాన్, సర్చర్ లాంటివి నిఘా డ్రోన్లు. కానీ MQ-9 రీపర్ అలా కాదు, అది ఆయుధాలతో దాడి చేసే ఆర్మ్డ్ డ్రోన్. ఇందులో మన స్వదేశీ డ్రోన్ రుస్తోమ్ 2. వీటితో పాటు భవిష్యత్లో రాబోయే 5వ తరం ఫైటర్ ప్లేన్ AMCA, ఇంకా సబ్మరీన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ 75 ఇండియా లాంటివి కరెంట్ అఫైర్స్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫైనల్గా మన లాస్ట్ సెక్షన్ 5 అల్టిమేట్ రివిజన్ స్ట్రాటజీ. అసలు ఈ ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ కోసం ఎలా వాడుకోవాలి?
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ నంబర్ 1 ఏంటంటే, దయచేసి ఈ లిస్ట్ని పెంచకండి. బయట దొరికే రకరకాల మెటీరియల్స్ తెచ్చి కొత్తవి యాడ్ చేస్తూ పోతే టైం వేస్ట్ తప్ప ఇంకేం లాభముండదు. ఈ ఒక్క లిస్ట్ ఫాలో అయితే చాలు. సో మీరు చేయాల్సిందేంటంటే, ఖచ్చితంగా 3 నుండి 5 సార్లు ఈ కంపైలేషన్ని పదే పదే రివైజ్ చేయటం. అంతే. ఎగ్జామ్లో గరిష్ట మార్కులు సాధించాలంటే ఇంతకు మించి ఏం చేయక్కర్లేదు. అది ఎలా చదవాలో కూడా ఒక చిన్న ఫార్ములా చెప్తాను వినండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. ముందుగా సిస్టమ్ పేరేంటో చూడండి. 2. అది బ్యాలిస్టికా, క్రూయిజా లేక శామా అని టైప్ని ఐడెంటిఫై చేయండి. అండ్ 3. అది భూమి మీద నుంచా, గాలి నుంచా లేక సముద్రం నుంచా, ఎక్కడ్నుంచి లాంచ్ చేస్తారో గమనించండి. ఈ లాజికల్ ఫ్లో మైండ్లో ఉంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేసేయగలరు. ఇదండి మన ఇండియన్ డిఫెన్స్ విశ్లేషణ. ఒక క్లారిటీ వచ్చింది కదూ? మరి ఈ మిసైల్స్ని, వాటి రేంజెస్ని ఎప్పటికీ మర్చిపోకుండా మైండ్లో ప్రింట్ అయ్యేలా చేసే కొన్ని ఇంట్రెస్టింగ్ మెమరీ ట్రిక్స్, అలాగే గత సంవత్సరాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే నెక్స్ట్ ట్రిక్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ రివైజింగ్.